నమస్తే ఫ్రెండ్స్. ఎమ్మెల్సీ ఎలక్షన్ మనకి త్వరలోనే ఉంది కదా. మరి ఆ ఎలక్షన్లో ఓటు ఎలా వేయాలనేది ఈరోజు మన వీడియో. ఈ ఎన్నికల్లో పార్టీల గుర్తులు, ఎలక్ట్రానిక్ మెషిన్స్ ఉండవు. బ్యాలెట్ పేపర్లు మాత్రమే ఉంటాయి. అభ్యర్థి పేరు, ఫోటో ఉంటుంది. ఎన్నికల అధికారులు ఇచ్చిన పెన్ను మాత్రమే వాడాలి. ప్రాధాన్యత క్రమంలో అందరికంటే ఎక్కువగా ఇష్టపాత్రుడైన వారి పేరు ఎదురుగా గల గడిలో 1 అని అనగా 1 అనే అంకెను వేయాలి. ఆ తర్వాత ఇష్టమైన వారికి ప్రాధాన్యతను బట్టి 2, 3, 4 ఓట్లు వేయవచ్చు, లేదా వేయకుండా వదిలేయనవచ్చు. ఒక్కరికే ఓటు వేయనక్కర్లేదు. అవసరం అనుకుంటే ఎందరికైనా ఓటు వేయవచ్చు. ఒకే అంకెను అనగా ఒకే నెంబర్ను ఇద్దరికి వేయరాదు. వేసినచో ఓటు చెల్లదు. ఇంకా 1 వేయకుండా 2, 1 అనే అంకె వేయకుండా 2, 3, 4 వేస్తే ఓటు చెల్లదు. 1, 2, 3, 4 ఈ అంకెలే వేయాలి. 1, 2, 3 ఇలాంటి రోమన్ నెంబర్స్ వేయరాదు. వేస్తే ఓటు చెల్లదు. అక్షరాలు రాసిన చెల్లదు. అంకెలు కాకుండా టిక్కు లాంటి గుర్తులు వేస్తే కూడా ఓటు చెల్లదు. ఓటింగ్కు వెళ్ళేటప్పుడు ఎన్నికల సంఘం సూచించిన ఏదో ఒక గుర్తింపు కార్డును తప్పక తీసుకువెళ్ళండి. వీలున్నంత వరకు ఎక్కువ మందికి ఓటు వేయండి. దీనివల్ల మీరు మొదటి ప్రాధాన్యత ఇచ్చిన అభ్యర్థికి ఎలాంటి నష్టము రాదు. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటు ఎలా వేయాలనేది. మరి ఈ విధంగా చక్కగా ఈ అంశాలు గుర్తుంచుకొని ఓటు వేస్తారని కోరుతూ, అదేవిధంగా మరి మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా మన వీడియోలు ఎంతో విలువైన సమాచారంతో డైలీ అప్లోడ్ అవుతున్నాయి కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.